ముఖం బాగాలేక అద్దమ్మల కొట్టిండట. ఏంద్రాబాయ్ ఏం చేసినావంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నాకు శాతం అయితలేదు, నాతో అయితలేదు. ఏం అప్పులపాలు చేసిండు కేసీఆర్ నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 200 పెన్షన్ 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసి చెప్పును ఒక పని చెప్పు. కేసీఆర్ అప్పు చేస్తే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంద్ చేసిండు. నువ్వేం చేసినావు? రైతు బంద్ అయ్యవు, యూరియా బస్తా ఇయ్యవు, కళ్యాణ లక్ష్మి టైంకు రాదు, కేసీఆర్ కిట్ ఎత్తేసిండు, రంజాన్ తోఫా బంధు, బతుకమ్మ చీర బంధు, కొత్తవి రాకపోగా ఉన్నాయే పోయినాయి కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? సిగ్గు లేకుండా తెల్లారి లేస్తే బూతులు మాట్లాడటం, తెల్లారి లేస్తే డైలాగులు కొట్టడం, పనికి మాలిన పనులు చేయడం తప్ప ఒక్క మంచి పని. ఈ మధ్య ఇంకా కొత్త రాగం అందుకున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడట. మీ మెడల పుస్తల తాడెత్తుకపోతే వాడే మంచోడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేసుడు. ఆ తర్వాత ముచ్చట నేను అడిగిన అసెంబ్లీలో నిజంగా నాకు అనుమానం వచ్చింది. వీడేమన్నా దోసుకున్న సంపద అంతా పంచిపెడతారైంది రాబిన్ హుడ్ లెక్క అని నేను అడిగిన. అయ్యా ఒకటి చెప్పు, ఆ 1 కోటి మంది కోటీశ్వర్లు అంటే కోటికి ఎన్ని సూటాలు ఉంటాయో చెప్పురా భయ అన్న. ఒక్క మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి అంతకంటే తెలియదు. కోట్లు మింగుడు తెలుసు, కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి ఆయనకే మెరక. అసలు మన ముఖ్యమంత్రి ఎంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడతాడంటే అసెంబ్లీలో నిలబడి ఎవడన్నా నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అంటాడు ఎవడన్నా? ఇప్పుడు కష్టాలు ఉండే ఆ మనుషులకు. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐడా మా ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నదో లేదు, అప్పు బాగానే ఉందట అన్నకు కూడా. అయితే అప్పున్నా లోపల నొప్పున్నా ఏమున్నా బాగా పొక్కున్నా మీకెళ్ళి మాత్రం కడకంగా చేసుకుంటామా లేదా? ఎందుకంటే బయటికి వెళ్తే ఆ తెల్లంగి చూసానే కూడా కొత్త అప్పించోడు ఇవ్వాలి, లేకపోతే ఎవడిస్తాడు మన ఎవడు తెస్తాడు. కాదురా భయ్ నేను మొత్తం అయిపోయింది, నేను దివాలా తీసిన, నా బతికే అన్యాయం అయిపోయింది, నాకు ఏం లేవు, నేను ఢిల్లీకి పోతే ఆయన చెప్పులు ఎత్తుకపోయటం తిరిగి చూస్తుండ్రు, దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే ఏమన్నా పదాలు ఉంటుందా మనిషికి? మీ ముఖ్యమంత్రి ఇట్లా దివానా మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన ఎవడు కాంతాడు అనరా? ఇలా అందుకే రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడాడు తప్ప ఒక్క మంచి పని చెప్పు. ఎన్ని కథలు చెప్తివి నువ్వు? కాంట్రాక్టర్లను కొత్తోళ్లను సృష్టిస్తా అంటివి, ఉన్నోళ్ళనే ఊడవీకబడుతుంది. 10,000 మందిని కేసీఆర్ తయారు చేస్తే చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు నీలాగా కోట్లు దోసుకునేటోళ్ళు కాదు, కోట్లు సంపాదించుకునేటోళ్ళు కాదు, చిన్నవి తమ కుటుంబాన్ని నడుపుకునేందుకు ఇలా రోడ్డున పడే పరిస్థితి తెచ్చినావు. ఇందిరా పార్క్ కాడ రోడ్డు ఎక్కే పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన మల్లికార్జున్ ఖార్గే గారిని, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీని మనం అడగాలి, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు, కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు ఈయనను మోస్తున్నది వాళ్ళు, ఈయన మన మీద రుద్దింది వాళ్ళు, నెల పేమెంట్ కప్పని కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోతే రెన్యువల్ రాదు. నెలకు మళ్ళా బ్యాగులు పోవాలి, మోసుకుంటూ పోవాలి, పోయిసాడ పెట్టి లెక్క పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్పుడు రెన్యువల్ టాంప్ వేసి పంపిస్తారు. అందుకే అడగాల్సింది వాళ్ళను. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, చిల్క ప్రాణం మాయల ఫకీరు ప్రాణం చిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. టెన్షన్ పత్ర అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, విడిచిపెట్టద్దు. ఏదో ఇందిరా పార్క్ కాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42%
బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరి దాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినామా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినామా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాల, ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చున్నందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆరాటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది. ఇవాళ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్లు మనం చూసినాం, అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా 4 మంచి పనులు చేస్తే ప్రజలు యాదికి పెట్టుకుంటారు, తప్పకుండా యాదికి పెట్టుకుంటారు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి, నేను నీలాక అయ్య పేరు చెప్పుకొని రాలేదు అని. నేను చెప్పిన అందుకే, నేను బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చినా మా అయ్యకు మంచి పేరు ఉంది రాబోయ్, ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు ఖచ్చితంగా మా అయ్య పేరు చెప్పుకుంటా. కానీ నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుకోవాలంటే 4 మంచి పనులు చేయరని ఆయన అని చెప్పిన. అన్ని లుచ్చ పనులే చేస్తే రేపు నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకోరే, వాళ్ళు లంగుండే వాని గురించి నేను చెప్పాను. అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, 4 మంచి పనులు చేయి, నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో. 30% ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాను, 42% బీసీలకు ఇస్తాను, అప్పుడే రేపు ఎవరన్నా నీకు మళ్ళా సప్పట్లు కొడతారు. లేకపోతే అధికారంలో ఉన్న రోజులు చుట్టూ మస్తుకుంటారు డబ్బా కొట్టేటోళ్ళు. తర్వాత ఎలక్షన్లకు వస్తే, రోడ్డు మీదకి వస్తే, సెక్యూరిటీ లేకుండా వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు కథ ఏందో. ఏదన్నా ఒక ఊర్లోకి పోయే పరిస్థితి ఎలా కాంగ్రెస్ వాళ్ళు యూరియా ఇయ్యరు, పంట కష్టపడి పండిద్దామంటే రైతు బంధు వేయరు, కష్టపడి పండించిన పంట అది కొనరు. మక్కలు రోడ్ల మీదనే, వడ్లు రోడ్ల మీదనే, వానలు కొడితే ఎప్పుడు కొట్టకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో రైతులు కూడా ఉన్నారు. ఎప్పుడు పోతుందో ఏమైతుందో ఆడ వాన కొడితే మా పరిస్థితి ఏందో అని బాధ. ఇవాళ ఒక తీరు బాధ లేదు రాష్ట్రంలో. ప్రతి వర్గం ఇవాళ ఈ ప్రభుత్వంలో తల్లడిల్లిపోతా ఉన్నది. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా, ఎప్పుడు కాంగ్రెస్ ను పొంద పెడదామా అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, మీరు గట్టిగా ఉంటే, ఇదే పద్ధతిలో ఐక్యతను ప్రదర్శిస్తే పెద్దలు కేసీఆర్ గారితో కూడా మేము మాట్లాడతాం. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ లో కూడా మన పార్లమెంట్ సభ్యులు వచ్చి మీతో పాటు తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా వదిలిపెట్టవద్దు. దీనికి ఆర్ఎస్పీ గారే నాయకత్వం వహిస్తారు. మొన్ననే మీరు చూసినారు, మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే పార్టీ తరపున చిన్న ఒక సూచన చేస్తే ఆర్ఎస్పీ గారు ఎట్లా ఎంబడబడ్డాడో, ఎట్లా ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా పోరాటం చేసిందో మీరే చూసినారు. అదే పద్ధతుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా గులాబీ జెండా మీతో ఉంటది. కేసీఆర్ గారి శిష్యులమైన మేమందరం మీతో ఉంటాం. ఆర్ఎస్పీ గారు, నేను, కౌశిక్ రెడ్డి గారు, మా సత్యవతి గారు అందరం కూడా శ్యామ్ ఎంబడ మీ ఎంబడ ఉంటాం. తర్వాత కార్యాచరణ కూడా రూపొందించండి. ప్రతి ఎమ్మెల్యేని కలవండి, ప్రతి ఎంపీని కలవండి, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వండి. ప్రతి కలెక్టర్ను కలవండి, వినతి పత్రం ఇవ్వండి. చీఫ్ సెక్రటరీని కలవండి, వినతి పత్రం ఇవ్వండి. మంత్రులను కలవండి, వినతి పత్రాలు ఇవ్వండి. మర్యాదగా ఇంటరు. ఇనకపోతే ఏం చేయాలనో తప్పకుండా మళ్ళా కూర్చుందాం, నిర్ణయం తీసుకుందాం. తప్పకుండా మీకు సంఘీభావంగా అండగా ఉండడమే కాకుండా మళ్లీ మన ప్రభుత్వం 2028లో వస్తుంది. ఒకవేళ ఈ మూర్ఖులు రద్దు చేయకపోతే రేపు 10,000 కాదు, ఒక 50,000 మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరున ఆశ్వాసన ఇస్తూ, మరి పెద్దలు కేసీఆర్ గారికి చెప్పినాం, ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ గారు సార్ ఇట్లా పోతున్నామంటే ధైర్యం చెప్పండి, ఎవ్వరు బేజారు కావద్దు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. మిత్తితో సహా ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు చేస్తున్న తప్పులకు మిత్తితో సహా వసూలు చేపిద్దామనే మాట కూడా వారు చెప్పినారు. తప్పకుండా మీరందరూ ధైర్యంగా పోరాటం కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.